చాలా డేస్ తర్వాత మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే 500 గ్రామ్స్ ఫ్రెష్‌గా ఉన్న మటన్ తీసుకున్నాను. కర్రీకి సరిపడంత 2 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక మీడియం సైజ్ టొమాటో కూడా సన్నగా తరిగి పెట్టుకున్నానన్నమాట. ముందుగా అయితే ఒక కుక్కర్ గిన్నె తీసేసుకొని ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత వెల్లుల్లి అయితే కచ్చపక్కగా దంచుకొని ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన ఆనియన్స్‌లోకి అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత అయితే బాగా కడిగి పెట్టుకున్న మటన్‌ని కూడా గిన్నెలోకేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి టమాటా ముక్కలు అండ్ కరివేపాకు గూడా వేసి బాగా కలుపుకొని టమాటా ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని తర్వాత అయితే కర్రీకి సరిపడంత ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, మటన్ మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని ఒక చెంబుడు నీళ్ళు పోసుకొని ఒక 10-15 విజిల్స్ వచ్చేంత వరకయితే కుక్ చేసుకుంటే మటన్ కర్రీ అయితే రెడీ అన్నమాట. ఎంతమందికి చికెన్ కంటే మటన్ ఎక్కువ ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్ మరి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోకండి.